ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. డు నాట్ బీ ఓవర్కమ్ బై ఈవిల్, బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గాడ్. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు యొక్క అతి శ్రేష్టమైన సృష్టిగా ఈ రోమాపత్రికను చెప్తూ ఉంటారు. ఆయన కేవలము ఆ సంఘాన్ని మాత్రమే ఉద్దేశించి కాకుండా వింటున్నటువంటి మనందరి కొరకు కూడా మాట్లాడుతున్నాడు. ఏమట? నీవు జయించాలంటే ఎవరన్నా నీకు కీడు చేస్తే మళ్ళీ వారికి కీడే చేసి జయించటం కాదు, నీవు మేలు చేసి ఆ కీడును జయించు అని ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఈ మాట ఉందండి. ఎలాగండి? ఎలా చేస్తాము? ఎంత బాధ పెట్టారనుకున్నారు? ఎన్ని ఇబ్బందులు పాలు చేశారనుకున్నారు? అస్సలు సహించలేమండి. మరికొందరు ఇలా మాట్లాడతారు, ఎలా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని మాట్లాడతారు కదా. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? ఎవరు మనల్ని గాయపరిచారో తిరిగి మనం కూడా వాళ్ళని గాయపరుస్తున్నాము అంటే చెడుని చెడుతోనే జయిస్తున్నాం, కీడుని కీడుతోనే గెలవటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రియులారా, ఇది వాక్య విరుద్ధం అండి. దేవుని యొక్క తలంపు కానే కాదు. అలా ఆలోచిస్తున్నారంటే ఇక అపవాది సంబంధులు కాక వారిని మరేమని పిలవాలి? ఏది మరి? ఎలా చేయాలి? దేవుని స్పష్టమైనటువంటి ఆదేశాలను మనము అనుసరించాలి. ఒకవేళ కీడుతోనే జయిస్తాను అంటే అది ఎలా అయిపోతుందో తెలుసా? ఎవరైతే మన పట్ల కీడు చేస్తారో మనము కూడా కీడు చేస్తున్నాము కాబట్టి వాళ్ళు ఇంకా కీడు చెయ్యాలి అని మనం ప్రోత్సాహం ఇస్తున్నామన్నమాట. అంటే వాళ్ళు ఇంకా విపరీతమైనటువంటి దుర్బుద్ధులు కలిగి మనల్ని ఇంకా గాయపరచడానికి మనమే అవకాశం ఇస్తున్నామన్నమాట. వద్దు, ఇలాంటి ఆపదకరమైనటువంటి బాటలోనికి దయచేసి ప్రయాణం చేయకూడదని పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు. కీడు వల్ల జయింపు కాదు. నువ్వు ఎవరైతే నీకు కీడు తలపెట్టారో వారి జీవితంలో మేలు జరిగించి చూడు. మీరనొచ్చు, అది అవ్వదండి, వాడు మారడండి, అది మారదండి అని మాట్లాడొచ్చు మరలా మీరు. అయితే మారటం, మార్చటం, మారకపోవటం అది నీ చేతిలో లేదు. అద్భుతాలు చేయగలిగినటువంటి ఆది సంభూతుడైన దేవుడు మనకున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన పరిస్థితులన్నిటినీ కూడా నీకు అనుకూలంగా మార్చగల సమర్థుడైన. నీవు మేలే చేయి, కీడొద్దు. మరలా వాళ్ళు ఇంకా నీ పట్ల ఎక్కువ కీడు చేయటానికి నీవే అవకాశం ఇస్తున్నావు. జాగ్రత్త. మేలు చేత జయించు, మేలే చేయి, మరి ఏది చేయొద్దు. ఎందుకో తెలుసా? మేలు చెయ్యమని దేవుడు చెప్పాడు. మేలు 2 అక్షరాలు, వాటి మధ్య కా కంతే కు అని పెడితే మేకులు. మేకులు యేసుక్రీస్తు శరీరంలో దిగగొట్టబడినవి. ఆయన మనకు మేలే అనుగ్రహించాడు. ఆలోచించండి ప్రియులారా, కీడు చేసి ఎన్నాళ్ళు మనం సంతోషించగలుగుతాం? భయంతో బతకాల్సిందే కదా. అదే నీ పట్ల కీడు చేసిన వారు పశ్చాత్తాపపడాలి అంటే మేలు చేయి. పాస్టర్ గారు, ఏం మేలు చేయాలని అడుగుతారేమో. వారి గురించి ప్రార్థించు, వారి క్షేమం గురించి ప్రార్థించు, వారి రక్షణ కొరకు ప్రార్థించు, వారి కుటుంబం దేవుని పనిలో వాడబడాలని ప్రార్థించు. ఇది గొప్ప మేలే. ఒక వ్యక్తి తోటి వ్యక్తికి చేసే గొప్ప మేలు ఏదైనా ఉందంటే అది ప్రార్థన అని గొప్ప గొప్ప భక్తులు చెప్పారు కదా. సో కీడు చేత కాదు, మేలు చేత జయిద్దాం. మేలు మాత్రమే చేద్దాం, మేలెరిగిన వారముగా చేద్దాం, మేధావితనాన్ని ప్రదర్శిద్దాం. దేవుని యొక్క కృపలో ఆ విధంగా జీవించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.